మోసపోయారు జనాలు. ఏంటంటే ఒక 10 ఏళ్లుగా ప్రభుత్వం చూసాం. ఈయన ఇంతకంటే బాగా చేస్తానంటున్నాడు. ఆయన 2000 ఇస్తానంటే 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిందనేది జనాలు మర్చిపోయినా 2000ని 4000 చేస్తాననేసరికి ఓకే, కొత్త ప్రభుత్వం వస్తే, కొత్త మనిషి వస్తే ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు కదా, ఆయన ఇచ్చిన మాటల్ని ఒకసారి గెలిపించి చూద్దామని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 420 దొంగ హామీల్లో ప్రజలు మోసపోవడం జరిగింది తప్ప ఆ మోసానికి లోబడి ఏదో అదృష్టవశాత్తు గెలిచారు. లేదంటే కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఎన్నికలకే ఒక 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ వాళ్ళకే నమ్మకం లేకపోయింది. వాళ్ళు గెలవడం ఏంటంటే బీజేపీ డౌన్ అవడం అనుకోకుండా ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత అయినా పోనీ ఓకే గెలిచారు, గెలిచిన తర్వాత అయినా వీళ్ళు నిలబెట్టుకునే పనులు చేశారు, ఒక నిర్మాణాత్మకమైన పనులు చేశారు, ప్రజలకి మంచి చేశారు అంటే ఓకే హోప్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ హోప్ కాదు కదా, అసలు జనాలు ఇలా తిట్టుకుంటుంటే గెలుస్తుందని ఎలా అనుకుంటామన్నా. ఇదే కాదు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా, పంచాయతీ ఎలక్షన్స్లో కూడా గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు.